ముందుగా ఆంధ్ర రాష్ట్ర రైతుల తరపున, రాష్ట్ర జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్తూ, రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల రైతులు కానీ మిగతా కులవృత్తుల వారు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నామో ఈరోజు చూస్తూ ఉన్నాం. కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి మా పవన్ కళ్యాణ్ గారు ఈ రైతులు ఆత్మహత్యలకి స్పందించి ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు నిజంగా మేము ఈ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. దేనికంటే ఆయన ఇంటికి అతి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ సొంత కమ్యూనిటీ రైతులు ఈ రోజున రోడ్డును పడి మాకు న్యాయం చేయండు అని చెప్పి ఈ రోజున రోడ్డును పడిన పరిస్థితి, దానికి కూడా వాళ్ళు స్పందించలేని పరిస్థితి. అలాగే రాష్ట్రంలో అదనపు జిల్లాలు విభజన చేసి ఈ రోజున ఏదో మేము డెవలప్ చేస్తాం అనే విధంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అంటే అదనపు జిల్లాలంటే రాష్ట్రంలో ఇప్పటికీ 10-15 పట్టణాలు ఉంటే మిగతావి కూడా చాలా పట్టణ పరిధిలోకి తీసుకొచ్చి పన్నుల రూపంలో వీళ్ళు చేసేదానికి, పన్నులు పెంచి వసూలు చేసేదానికి, ప్రజలను ఎత్తిన భారం పడేదానికి వీళ్ళు చేస్తున్న వీళ్ళ ప్రయత్నం ఇది. అలాగే వీళ్ళు విభజన చేసి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మేము అది ఇచ్చేస్తాం అంటున్నారు. ముందర రైతుల దగ్గర తీసుకున్న అమరావతి భూములకి ఇంతవరకు న్యాయం చేయలేదు. ఇంతవరకు ఇంకా ఏం చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. దయచేసి ఎక్కడైనా గమనించి రైతుల్ని అలాగే మిగతా కులవృత్తుల్ని మీరు శ్రద్ధ పెట్టి ఇంకా పరిపాలన సాగించాలి. ఇంకా 2 సంవత్సరాలు మీకు ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉంది, మేము చేసి చూపిస్తామని చెప్పి ఇప్పటి నుంచే మేము స్టార్ట్ చేసాము. మా పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మా యొక్క కార్యక్రమాలు